కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా పిజాటిగూడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జగ్గా వెంకటరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ కు కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలియదని విమర్శించారు. ఎన్ని బోర్లు వేసినా మట్టి తప్ప నీరు రాక రైతు కన్నీరు చూసినాం. రైతుల బాధను చూసి నిర్మించిన ప్రాజెక్టుపై ఇలా ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. బీడు భూములకు కాళేశ్వరం ద్వారా నీరు పాలించిన కేసీఆర్ పై సిబిఐ కేసులో సిగ్గుబాటు చర్య అని మండిపడ్డారు. రైతులకు యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ధ్వజమెత్తారు. అయ్యా, ఒక చిన్న వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ మొగులు దిక్కు చూస్తున్నటువంటి మన రైతాంగాన్ని అడగాల కాళేశ్వరం విలువ అంటే ఏందో. అయ్యా, ఎంత చూసినా వానవడని, ఎన్ని బోర్లు వేసినా వానవడని పరిస్థితుల్లో ఉంటే ఆ రైతు గుండె బాధను చూసి ఒక్కసారి మీరు తెలుసుకోండి, కాళేశ్వరం విలువ ఎంతో తెలుస్తుంది. 100 బోర్లు వేసినా కనీసం మట్టి తడి కూడా రాని బోర్లని అడిగితే, ఆ రైతులను అడిగితే తెలుస్తుంది కాళేశ్వరం విలువ ఏందో. అయ్యా, బోర్లు వేసి నీళ్లు రాక అదే మనకు కాపుకొచ్చిన పుట్టకొచ్చిన వరి చూసి రైతన్న గోస తీసి ఆ ఉరితాళ్ళు వేసుకుని ఆ కొయ్యలు వేసుకొని అక్కడ దీక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించి తెలంగాణను పచ్చని మాగాణిలో నీళ్లు పారించి ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం చేసిన కేసీఆర్ మీద వివిధ రకాల ఎంక్వైరీలను చేస్తూ జూటా కమిషన్లు పెట్టి కమిషన్లు రాకపోతే ఈరోజు సిబిఐ దర్యాప్తుని చేస్తుండు. దానిలో ఆ దర్యాప్తులో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు కుమ్ముక్కై కేసీఆర్ను లేకుండా తుడిపేయాలి ఒక ఉద్దేశంతోనే ఇవాళ అతని మీద అభియోగం మోపుతారు. కేసీఆర్ సార్ ఇవాళ రైతు బంధు అయ్యి రైతు బాంధవులకు రైతుల కోసం ఎరువులు, రైతుల కోసం నీళ్లు, రైతు బంధు ఇచ్చి రైతులను కళ్ళల్లో పెట్టుకొని 10 ఏళ్ళు కాపాడి వాళ్ళందరినీ ఇవాళ కడుపున పెట్టుకున్న కేసీఆర్ మీద కుట్రలు చేస్తూ కేసీఆర్ను బదనాం చేయాలని ఒక దురుద్దేశం తప్ప. రేవంత్ రెడ్డి గారు ఒక పని పెట్టుకున్నారు. 6 గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమై ఒక్కొక్కసారి ఒక్కొక్క డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిండ్రు. కొద్ది రోజుల వరకు ఏమన్నారు కేటీఆర్ గారి మీద, ఆ తర్వాత కేసీఆర్ గారి మీద, ఇంకా రకరకాల అభాండాలు మోపుతూ ఈరోజు ఒక వీసీ గోస్ట్ కమిషన్ వేసారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఏం లేదు, అంతా డొల్లనే. కేవలం ఇక్కడ కేసీఆర్ గారిని ఏం చేయలేము మేము, ప్రజలు తంతరేమో ఊర్లలో